స్టెరాయిడ్స్ అనేవి ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీని పెంచుతాయి. ఇవి బోన్ సెల్స్ ని బ్రేక్ చేస్తాయి. అలాగే బోన్ నిర్మాణం చేసే సెల్స్ ఆస్టియోక్లాస్ట్ సెల్స్ యాక్టివిటీని తగ్గిస్తాయి. ఇంకా స్టెరాయిడ్స్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య అయిన డయాబెటిక్ దిశగా కూడా ఈ స్టెరాయిడ్స్ వల్ల వెళ్తాం జరుగుతుంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ కూడా స్టెరాయిడ్స్ వల్ల పెరుగుతుంది. కంటి చూపు మందగించే ప్రమాదాలు, పూర్తిగా కోల్పోయే ప్రమాదాలు కూడా కొన్ని మనం చూస్తూనే ఉన్నాం స్టెరాయిడ్స్ వల్ల. అధిక మోతాదులో స్టెరాయిడ్స్ కొడితే ఏమేమి ప్రమాదాలు వస్తాయో ఒకసారి మాట్లాడుకునే క్రమంలోనే కదా ఇవన్నీ చెప్తుంది. ఆకలి ఎక్కువ వేయటం వల్ల అధిక బరువు పెరుగుతారు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్ కి అవకాశం ఉంది, లివర్ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది, అడ్రినల్ ఇన్సఫిషియన్సీకి దారితీస్తుంది, ఇమ్యూన్ సప్రెషన్ కి దారితీస్తుంది. అంతే కదా, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇమ్యూన్ సప్రెషన్ కి ఉపయోగపడుతుంది కదా స్టెరాయిడ్స్. ఇట్లా శరీరంలో అనేక రకమైన దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్ట్లు రావడానికి స్టెరాయిడ్స్ ముఖ్యమైన కారణం, ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిని పట్టుకుని $multi-billion ఇండస్ట్రీ చేసేసుకుంటున్నారు.